నమస్కారం అందరికీ. ఈరోజు మనం శ్రీ ఆంజనేయ స్వామి గురించి ఒక చిన్న అందమైన కథ తెలుసుకున్నాం. చిన్నప్పుడు హనుమంతుడు చాలా చురుకైనవాడు. ఒకరోజు ఉదయం ఆకాశంలో ఎర్రగా మెరిసే సూర్యుడిని పండుగ భావించాడు. వెంటనే ఆ పండును తినాలని అనుకున్నాడు. ఆకాశంలోకి ఎగిరాడు. దేవతలు ఇది చూసి ఆశ్చర్యపోయారు. ప్రపంచాన్ని వెలుగు ఇచ్చే సూర్యుడికి ఏమీ కాకూడదని ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఉపయోగించాడు. అది హనుమంతుడికి తగలడంతో ఆయన భూమిపై కింద పడిపోయాడు. దాంతో వాయుదేవుడు బాధపడి గాలిని ఆపేశాడు. ప్రపంచమంతా ఇబ్బందుల్లో పడింది. అప్పుడు దేవతలందరూ వచ్చి హనుమంతుడిని ఎన్నో వరాలు ప్రసాదించారు. అపారమైన బలం, ధైర్యం, జ్ఞానం, భక్తి ఆయనకు లభించాయి. ఇక పెద్దయ్యాక హనుమంతుడు అపారమైన బలం, గొప్ప జ్ఞానం, వినయం కలిగిన మహావీరుడిలాగా ఎదిగాడు. కానీ ఆయన తన శక్తిని ఎల్లప్పుడూ స్వార్థం కోసం ఉపయోగించలేదు. ఎల్లప్పుడూ ధర్మం కోసం, శ్రీరాముని సేవ కోసం అంకితం చేశాడు. సీతమ్మను వెతకడానికి సముద్రాన్ని ఒక దూకుడుతో దాటి లంకకు చేరుకున్నాడు. అక్కడ సీతాదేవిని కలిసి శ్రీరాముడు ఇచ్చిన ఉంగరాన్ని అందించి ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత రావణుడికి శ్రీరాముని సందేశాన్ని వినిపించాడు. రావణుడు వినకపోవడంతో హనుమంతుడు తన పరాక్రమాన్ని చూపించి లంకకు అగ్నికి ఆహుతి చేశాడు. యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని ఔషధం కోసం ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొచ్చి ఆయన ప్రాణాలను కాపాడాడు. హనుమంతుడు తన జీవితమంతా శ్రీరాముడి నామస్మరణంలో గడిపాడు. అందుకే ఆయనకు భక్తిగా, సేవకు, ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. నిజమైన బలం శరీరంలో కాదు, భక్తిలో, వినయంలో, సేవాభావంలో ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి ప్లీజ్. మరెన్నో భక్తి కథల కోసం TSM ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.